హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పోలీసులపై విమర్శలకు బాధ్యులెవరు? పోలీసులపై రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారంటే దానికి బాధ్యులెవరు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. దానికి పోలీసులు బాధ్యులు కారా? మీ విధి నిర్వహణ మీరు సక్రమంగా చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు మిమ్మల్ని విమర్శించగలరా? కనీసం పంటెత్తి మాటైనా మిమ్మల్ని అనే సాహసం రాజకీయ నాయకులు చేయగలరా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. నిజంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ మీ గుండెపైన మీరు చెయ్యేసుకుని పోలీసులు ఈరోజు చెప్పాలి. పోలీస్ స్టేషన్కు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే మీరు సక్రమంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారా? అదే రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేస్తున్నారు కదా. పోనీ కేసు నమోదు చేసేటప్పుడు మీరు ఎంక్వైరీ చేసి అసలు తప్పులు ఏంటి అని మీరు విచారిస్తున్నారా? ఎటువంటి విచారణ లేకనే మీరు ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీ విధి నిర్వహణలో మీరు సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు మిమ్మల్ని విమర్శించే అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అనంతపురం జిల్లా రామగిరిలో పనిచేసే ఎస్ఐ సుధాకర్ గారిని ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. చూస్తున్నారు కదా, లోకేష్ బాబు గారిని కలుస్తున్నారు. ఒక ఎస్ఐ ఒక లోకేష్ బాబు గారిని కలుస్తున్నారు, మంత్రి గారిని. అచ్చెన్నాయుడు గారిని కలుస్తున్నారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ని గారిని కలిశారు, వైద్య శాఖ మంత్రిని. అదేవిధంగా ఈయనకి మంత్రులను కలిసే అవకాశం ఎలా వచ్చింది? ఒక ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మంత్రులను ముఖ్యమంత్రులను కలిసే అంత పరిచయాలు ఈయనకు ఉన్నాయి అంటే ఈ అధికారి ఏం చేస్తున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర పోలీసులందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర పోలీసులను నేను ఈ వీడియో ద్వారా దయచేసి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ విధి నిర్వహణ మీరు సక్రమంగా చేస్తూ ఉంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని పళ్ళెత్తి మాటనే సాహసం కూడా చేయరు. ఈరోజు మీరు రాజకీయ నాయకులకు తలొగ్గి రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా మీరు చేస్తున్నారు కాబట్టి ప్రజలు పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళను పట్టించుకోరు. కానీ రాజకీయ నాయకులు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇమ్మీడియట్లీ ఏం జరిగింది అని కూడా విచారించకుండా ఈరోజు కేసులు కడుతున్నారు అనేది వాస్తవం కాదా? మీరు చేస్తున్న పని మంచిదేనా? మీ విధి నిర్వహణ మీరు సక్రమంగా చేస్తే రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? రామగిరిలో పనిచేసే ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య చనిపోయాడు అన్నది వాస్తవం. 3 రోజుల ముందు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆ కార్యకర్తలు గ్రామస్తులు చెప్పినా కానీ పట్టించుకోకుండా టీడీపీ నాయకులకు ఊతమిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ లింగమయ్య చనిపోవడానికి కారణం రామగిరిలో పనిచేసే ఎస్ఐ సుధాకర్ కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. నిజంగా అధికారులు తమ విధి నిర్వహణను మీరు సక్రమంగా చేస్తే రాజకీయ నాయకులు పల్లెత్తు మాట అనాలన్నా కానీ వాళ్ళు భయపడతారు. కానీ అధికారులు మీ విధి నిర్వహణలో మీరు సక్రమంగా చేయట్లేదు కాబట్టి మీరు చులకనైపోయారు మిత్రమా. పోలీస్ అధికారులు ఈరోజు రాష్ట్రంలో చులకనైపోయారు. మీ విధి నిర్వహణలో మీరు సక్రమంగా చేయట్లేదు కాబట్టి మీరు ఈరోజు రాజకీయ నాయకులకు చులకనైపోయారు. ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీరు చేస్తున్న పనులన్నీ కరెక్టా? ఈరోజు అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతూ వాళ్ళు ఎవరిపైనైతే కంప్లైంట్లు ఇస్తారో వాళ్ళు ఏం చేయమని చెప్తారో అది మీరు చేస్తున్నారా లేదా? మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మేము చేయలేదు అంటే మేము చేయలేదు అని ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడండి. అలా చేస్తూ ఉంటే నిజంగా మీరు ఇప్పటికైనా మారండి అని నేను ఈ వీడియో ద్వారా పోలీస్ అధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రజలకు రక్షణ కల్పించాలండి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు
రక్షణ కల్పించలేకపోయినప్పుడు, మీరు రాజకీయ నాయకులకు తలొగ్గి రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో మీరు ఉండిపోయినప్పుడు ఆ ప్రజలు ఎవరికెళ్ళి చెప్పుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా దయచేసి మీ విధి నిర్వహణలో మీరు సక్రమంగా పనిచేయండి. రాజకీయ నాయకులకు తలొగ్గొద్దండి. ఏ రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు పర్మనెంటు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయ నాయకులకు తలొగ్గొద్దండి. మీ పనిని మీరు సక్రమంగా నిర్వర్తించండి అని పోలీస్ మిత్రులందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.